నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక మంచి స్పైసీ, టేస్టీ, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లోని పాస్తాని ఇంట్లోనే ఈజీగా డిఫరెంట్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టోటలీ డిఫరెన్స్. టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోనన్నా, ఈవినింగ్ టైంలో స్నాక్స్ కిందన్నా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన పద్ధతిలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్, సింపుల్ ప్రాసెస్. 2 కప్పుల పాస్తాని అయితే తీసుకుంటున్నానండి రెసిపీ కోసం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత వాటర్ వేసుకొని 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. అట్లాగే వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత పాస్తాని అంతటిని వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పాస్తా అన్నది మనము హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. దీన్ని 90% వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా ఎంత పెద్దవి అయిపోయినాయో. పాస్తా అయితే మనకి 90% ఉడికిపోయింది కదండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ చల్లటి వాటర్లో వేసుకొని ఈ స్ట్రైనర్ ద్వారానే చక్కగా నీటిని అంతటినీ వడగట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. పాస్తా అన్నది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికిపోయింది అనుకోండి, మనం కలుపుతున్నప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే గీ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. మూడిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు. అలాగే కొంచెం తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు వేసుకొని జస్ట్ ఒక సెకండ్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని జస్ట్ 1 సెకండ్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మీకు కావాలంటే ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు అన్నది కొంచెం లైట్ పింకిష్ కలర్లో వచ్చి కొంచెం మెల్ట్ అయితే సరిపోతుంది. అలాగే కొన్ని పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను పొడి కారం కూడా వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఒక 1 or 2 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజ్ టమాటాని ఈ విధంగా ముక్కలుగా అన్నా చేసుకోండి, లేదంటే జ్యూస్గా అన్నా చేసుకొని మీకు జ్యూసీ కన్సిస్టెన్సీలో రావాలంటే మీకు చెప్పాను కదా 2 టైప్స్గా చేసుకోవచ్చని. అప్పుడు పచ్చి టమాటాలనే ఒక 2-3 మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని కూడా వేసుకోవచ్చండి. అలా అయితే మనకి జ్యూసీగా లిక్విడ్ లాగా వస్తుంది. ఇలాగైతే కొంచెం డ్రైగా వస్తుంది, మరీ డ్రైగా రాదు. మూత పెట్టేసుకొని టమాటాలన్నీ బాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్ని అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతటిని కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లేదంటే ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి కొంచెం మగ్గించుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 స్పూను ఒరిగానో వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. అట్లాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి. అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోని పాస్తా సాస్ ఉంటుంది కదండి, అదైతే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. పాస్తా పౌడర్ కూడా మసాలా పౌడర్ అమ్ముతారు, అదన్నా వేసుకోవచ్చు. ఒరిగానో ప్లేస్లో మీరు మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ డిఫరెంట్ స్టైల్లో పాస్తాను ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 or 2 సెకండ్స్ పాటు ఈ విధంగా సార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. దీన్ని కూడా ఒక సెకండ్ పాటు హై ఫ్లేమ్లో సార్ట్ చేసుకోండి. ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తాను అంతటినీ వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా పాస్తా కలిసేలాగా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోండి ఫస్ట్. ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చూసారు కదా అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టేసుకొని జస్ట్ 3 or 4 సెకండ్స్ ఆ హై ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉండండి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా డ్రై పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. వేడి వేడి డ్రై పాస్తా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. కంప్లీట్గా డిఫరెంట్గా చేశాను కదా, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇది మీరు స్నాక్స్ కింద పిల్లలకి తక్కువ క్వాంటిటీలో కూడా మీరు చేసి పెట్టచ్చు. కొంచెం కారం అనేది తగ్గించి అట్లాగే లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయినట్టు అయిపోదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పైన కొంచెం అంత కొత్తిమీర నువ్వులతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా వేడి వేడి డ్రై పాస్తా అయితే రెడీ అయిపోయినట్లేనండి.
నచ్చింది అనుకుంటున్నాను. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.